అండి మనకి పీక్లో ఎన్ని పాలు వచ్చాయండి? బాగా ఎక్కువ అన్నప్పుడు రోజుకి అయితే 10 సంవత్సరాల క్రితం అయితే దాదాపు 12 వచ్చాయండి. కాదండి, ఈ సంవత్సరం గత ఈ మనం అంటే 550 ఇక్కడండి. ఇప్పుడండి బీలో ఇప్పుడు వచ్చేప్పటికి 200 కూడా రావట్లేదు. 250 రోజులండి. 350 డెఫిషిట్, రోజుకి 350 లీటర్ల డెఫిషిట్. అంటే మన దగ్గరేనండి అన్ని కేంద్రాలు అలాగే ఉంటాయా? మరి పాలన్నీ ఎక్కడ తగ్గట్లేదండి సిటీస్లో, అక్కడ కూడా అందరికీ ఎవరికి కూడా స్కామే. అలాగే తయారు చేసేయటమే. తర్వాత ఏమో ఈ బటర్ చికెన్ బటర్ అంటారు కదండి, మనకు కూడా పెళ్ళిళ్ళకి బటర్ అది వాడతారు. ఏమంటాం దాన్ని అండి, అదే పెళ్ళిళ్ళకి కూరలు అట్లా వాడతారు కదండి, కుకింగ్ బటర్. మరి అది ఎక్కడి నుంచి వస్తుందండి పాలే లేనప్పుడు? తీసుకున్నాండి పైన ఒంగోలు, చిత్తూరు నుంచి ఆవు పాలు తీసుకొస్తున్నాండి. ఆవు పాలు తీసుకొని దీంట్లో వేసి పెట్టేస్తున్నాం, కలిపి ఎంత తక్కువ కదండి రేట్ అది. ఆవు పాలు ఇది 80 రూపాయలు అమ్మేసుకోవచ్చు కదా, 40 రూపాయలు, 40, 50 ఆవు పాలు. ఉత్పత్తి లేనిదే కూడా మన పాలేమి ఎక్కడ తగ్గట్లేదండి. బాగానే ఉందండి. విన్నారు కదా, ఇది నర్సన్నపాలెం అనే గ్రామంలోది. 550 లీటర్ల పాలు రావాల్సిన దగ్గర 200 లీటర్లకు పడిపోయింది. అయినా కూడా పట్టణాల్లో ఎవరికి కూడా పాలు లోటు లేకోకుండా విరివిగా దొరుకుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెప్పండి ఎలా పాలు రెడీ అవుతున్నాయి. రకరకాలుగా కల్తీ పాలను తయారు చేసి, లేదంటే కొన్ని ఆవు పాలు తీసుకొచ్చి గేదె పాలు మిక్స్ చేసి డైరీలో ప్యాకెట్లో అంతా ఇది అవుతుందండి. అంతగా ఎవరు కూడా ఆరోగ్యానికి మన పాలు కూడా దొరికే పరిస్థితులు ఇంకా 2-3 ఏళ్ళు పోతే ఇంకా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే దారుణం అయిపోయింది, కొత్తగా దారుణంగా ఉండే పరిస్థితి ఏం లేదు. తెల్లను అన్ని పాలు కావు, నల్లను అన్ని నీళ్లు కావు అన్న పరిస్థితికి వచ్చింది. థ్యాంక్ యూ.